హాయ్ అండి. మరి ఈరోజు అయితే మేము సూరంపల్లి అయితే మరి పొద్దున్న రాగానే ఈ రన్నింగ్ డోర్లు ఫ్రేమ్ అయితే తయారు చేశానండి. ఇదిగోండి, పొద్దున్న రాగానే ఈ ఫ్రేమ్ అయితే తయారు చేసేసాను. ఫ్రేమ్ తయారు చేసి ఇది ఫిట్టింగ్ అయితే చేయించాను. మరి ఈ సైడ్ కూడా షీట్ అనేది వేయడం జరిగిందండి గోడకి. ఎందుకంటే అండి మరి బద్దేస్తే మనకి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండాలంటే మనకి ఈ షీట్ అనేది మనం బిగించాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. డోరు గబ్బుకుని వీళ్ళు స్లైడ్ ఇలా చేసినా సరే దీన్ని తగిలినా మనకి దీనికి ఆగిపోద్ది అనమాట. ఆ రన్నింగ్ డోర్లు ఇవ్వండి. ఇవి కూడా సరిపెట్టేసి తీసేసామండి. ఇంక అయితే ఇంకా పాలిష్ అయితే వేయాలి. గోల్డ్ పాలిష్ వేస్తారు. ఇది లోపల పక్క వస్తే న్యాచురల్ పాలిష్ చేపిస్తాము. టేక్ ఫ్రేమ్ ఇదైతే చేసాము. తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళకి సంబంధించిన డోర్లన్నీ కట్ చేసాం మొత్తం. ఈ దేవుడి మంది తలుపు సింగిల్ డోర్ పెట్టాం. ఇవేమో 2 డబల్ డోర్లు. ఇవ్వండి డోర్లు అయితే కట్ చేసాం. కట్ చేసి ఆల్రెడీ మనం బిగించి ఓడ తీసాం కూడా. ఇవ్వండి మేక బెజ్జాలు ఆల్రెడీ ఒకసారి బిగించి చెక్ చేసుకుంటాం అనమాట. మనకి ఏమన్నా హెచ్చు తక్కువలు ఏమైనా ఉన్నా బార్డర్లో గీసేసుకొని ఓడ తీసి కటింగ్లు చేయాలి. ఇప్పుడు మనం అయితే ఈ బార్డర్లు అయితే గీసాం మనం. ఇవన్నీ కటింగ్లు ఈ బార్డర్లు అనేది మనం ఇవన్నీ కటింగ్లు చేసుకోవాలి. ఇవన్నీ అయితే మనం గీసుకొని రెడీ చేసి కటింగ్లు చేసాం. ఇది ఒకటైతే అయిపోయింది. తర్వాత చెప్పు స్టాండ్ ఒకటైతే మనం అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఒక చెప్పు స్టాండ్ ఒక బాక్స్కి అయితే రెడీ చేసి పెట్టాం మనం. ఇంకా పొద్దున్న రాగానే అవి అయితే ముక్కలు కట్టేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం 2 బాక్సులు అనేది మనం తయారు చేస్తాం అన్నమాట. ఒకటైతే వాళ్ళు సోప్స్ అవన్నీ పేస్ట్లు అవి పెట్టుకోవడానికి అయితే ఒక బాక్స్ అయితే చేయమన్నారు. తర్వాత ఇంకా నేను కూడా షీటు 2 కలర్ తీసుకునేసరికి షీట్ బాగా ఎక్కువ అయిపోయిందండి. ఆ షీట్ అయితే మిగిలిపోయింది. మరి షీట్ ఇలాగా పాడైపోతుందండి మరి అని చెప్తే చెప్పు స్టాండ్ అయితే ఒకటి చేస్తానండి అని చెప్పాను. చెప్పు స్టాండ్ అయితే ఒకటి చేస్తున్నాను. ఇంకా రేపైతే అవి చేసేస్తే రేపైతే ఇంతవరకు అయిపోద్ది, మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత మనం ఈ పాలిష్ ఆయన కూడా రమ్మన్నాను. ఆయన రేపు వస్తాడు. రేపు వచ్చి చూసుకున్న తర్వాత మనం ఈ పాలిష్ అనేది వేయించేస్తే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఒక రోజు పని అయితే మనకు ఉంటుంది అనమాట. రేపు ఒక రోజు మళ్ళీ లాస్ట్లో ఒక రోజు అంటే సోమవారం పాలిష్ అయిపోతే మనం మంగళవారం వచ్చి బిగించేస్తాం. ఇంకా ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసామండి. ఇంకా మేము కూడా ఇంకా అన్నీ చదివేసుకున్నాము. ఇంకా మేము కూడా అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా అయితే ఇంకా ఆల్రెడీ అయితే మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరడానికి ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్ పని చేసాం కదండి. అక్కడైతే మన వాళ్ళు పెయింట్లు ఫైనల్ వేస్తున్నారు. ఇక్కడ మా బావగారు, ఆయన పేరు శివ, పెయింటర్ అనమాట. సూరంపల్లిలో ఇంకా ఇంకా ఆయన వేస్తాడన్ని పెయింట్ వర్క్ అనేది. ఇంకా ఆయన ఇక్కడ కొద్దిగా పేరున్న వ్యక్తి. ఇంకా చూపిస్తారు. ఇప్పుడు మనం చేసిన బిల్డింగ్ అండి. మనం కిటికీ రెక్కలను డోర్లు అవి బిగించాం కదండి, అది ఆ బిల్డింగ్ అనమాట. ఆల్రెడీ వాళ్ళకి కూడా ఒక ఫ్రేమ్ అయితే చేసాం మనం. దేవుడి మందిరం ఉంది. ఆ ఫ్రేమ్ తయారు చేసి వాళ్ళ బిగించాను. ఇంకా డోర్లు కూడా కటింగ్ చేసి మనం రెడీకి పెట్టాం అనమాట. ఒకసారి వీళ్ళతో పాటు మనం ఆ ఫ్రేమ్లు అనేది మనం బిగించుకున్నాం. ఇదిగోండి ఈ బిల్డింగ్. తర్వాత నెక్స్ట్ మనం అక్కడ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చేస్తాం కదా. తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే మనం కబోర్డ్స్ అయితే మొదలు పెట్టాలి. కొత్తగా కర్ర అయితే ఇవాళ ఆర్డర్ ఇస్తాం. కర్ర ఇందాక మధ్యాహ్నం రాశాను. ఈయన పేరు చిన్నండి, టాపీ మేస్త్రి. మన సూరంపల్లిలో వర్క్లు మనకి పనులు వచ్చినాయంటే ఇక ఈయనేనండి. ఈయన ద్వారా అయితే మనకు వర్క్లు వచ్చినాయి. ఇక పెయింట్ పని అయితే అయిపోయింది మొత్తం కంప్లీట్. ఇది మా బావగారు కుర్రాడు అండి, శివ కుర్రాడి పేరు. వీళ్ళైతే పెయింట్ అయితే కంప్లీట్ చేస్తారు, మొత్తం ఫైనల్ చేస్తారనమాట. ఏంటి మా బావేడే ఇవైతే ఈ గడపలకు కూడా ఎల్లో వేశారు. ఇంకా డిజైన్ వేస్తారంటండి. ముగ్గులు అయితే వేయాలి, ముగ్గులు వేస్తారు. మన మధ్యాహ్నం ఎందాలు వచ్చి ఈ ఫ్రేమ్ అయితే బిగించేసాం అనమాట. ఈ కబోర్డ్ ఫ్రేమ్ ఇది పెయింట్ వేసేయాలంటే ఇంకా గబగబ తయారు చేసి బిగించేసాం. దీని డోర్లు అయితే మనం ఆ కబోర్డ్ దగ్గర అయితే ఉన్నాయి. ఇంక ఇదైతే కంప్లీట్ చేయాలి. వాళ్ళ పెయింట్లతో సహా కంప్లీట్ చేశారు.
ఈ పాత గేట్లు బ్లూ కలర్ ఉండేది ఇదివరకు, ఇప్పుడు వీళ్ళైతే ఈ బ్రౌన్ కలర్ అనేది వేశారనమాట. ఫస్ట్ ఇలా ఉండేవి అనమాట, ఇలా ఉండేది అంటే ఇలా తయారు చేశారు, నీట్గా వేశారు. ఇక ఇప్పుడు ఆ బిల్డింగ్లో అయితే ఏం చేస్తారండి మేస్త్రి గారు అక్కడ? సామాన్లు చదువుతున్నారా? ఇదిగోండి కుర్రాడు అయితే రెడీ అయిపోయాడు. టైం 5:30 అయిందో లేదో మొత్తం శుభ్రంగా గడిగేసుకొని బ్యాగ్ తగిలిచ్చేసుకున్నాడు మేస్త్రి కోసం. ఇక మేస్త్రి గారు ఇవ్వండి, ఇక శివగారేనా సూరంపల్లిలో ఇక పెయింట్ మేస్త్రి అన్నాగా ఏనా అండి. అది ఏదన్నా విజయవాడలో మన విజయవాడ సెంటర్లో ఎక్కడైనా సరే ఏదైనా వర్క్ ఉన్నా సరే పెయింట్ వర్క్ చెప్పండి, నాకు కాంటాక్ట్ చేస్తే నేను నెంబర్ ఇస్తాను. మా బావగారు అయినా ఏమైనా వర్క్లు ఉన్నా అతి తక్కువగా కొద్దిగా చూసి రీజనబుల్గా చేస్తాడు. మంచి కలర్లో అంతా బాగా చేస్తాడనమాట వర్క్ అయితే. ఇంకా మన వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారండి ఇంటికి వెళ్ళాకే. ఇంకా మాకు కూడా వాళ్ళైతే మీటింగ్ అయితే ఉంది మనకి, అంటే క్రిస్మస్ మీటింగ్లు జరుగుతున్నాయి మావి. ఇదిగోండి ఇప్పుడే ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి, బళ్ళు కూడా స్టార్ట్ చేశారు మన వాళ్ళు. ఇదిగోండి టాపింగ్ వేస్తే చిన్న గారేనా. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా నేను కూడా త్వరగా మీటింగ్ అయితే అటెండ్ అవ్వాలి, అక్కడికి ఉన్న సౌండ్ సిస్టమ్ అన్ని తీసుకురావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.